ట్రాన్స్పరెన్సీ అనేది ఉండట్లేదా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో? ట్రాన్స్పరెన్సీ ఈ మధ్య చెప్పాలంటే తగ్గిపోయిందండి. చాలా మంది ట్రాన్స్పరెన్సీకి ఇంకా ఆనెస్టీ ఈ రెండిటికి మధ్య కన్ఫ్యూజ్ అయిపోతా ఉంటారు. అండ్ దట్ ఈస్ వేర్ రిలేషన్షిప్స్ అన్ని మనకి పాడైపోతూ ఉంటాయి అన్నమాట. హస్బెండ్ కి తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి, వైఫ్ కి తెలియని కొన్ని విషయాలు ఉన్నాయి. అయ్యి నేను దాచి పెడతాను అంటే ఆబ్వియస్లీ ట్రస్ట్ ఇష్యూస్ వస్తాయి. సో మీరు ట్రస్ట్ క్రియేట్ చేసుకున్నారనుకోండి, ట్రాన్స్పరెన్సీ న్యాచురల్ గా వచ్చేస్తుంది. వెల్కమ్ టు ఐ డ్రీమ్ రిలేషన్షిప్ ల్యాబ్. నేను ఉదయశ్రీ. ఈ మధ్య కాలంలో భార్యాభర్తల మధ్య తగాదాలకు ట్రాన్స్పరెన్సీ అనేది లేకపోవడమే కారణమా? ఇంతకు ముందు వాళ్ళు చాలా ట్రాన్స్పరెంట్ గా ఉండేవాళ్ళ, ఇప్పుడు ఉండట్లేదా? అసలు ట్రాన్స్పరెన్సీగా ఎందుకు ఉండట్లేదు? ఒకవేళ ఉంటే వీళ్ళ రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుందా? మాట్లాడి తెలుసుకుందాం. రామ్ మెట్టు గారు లైఫ్ కోచ్, రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ మనతో ఉన్నారు. మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హాయ్ అండి. యా. సో ఒక రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ గా మీరు ఎంతో మందికి మోటివేట్ చేసి ఉంటారు కదా. సో మీరేం అబ్జర్వ్ చేస్తున్నారు? ట్రాన్స్పరెన్సీ అనేది ఉండట్లేదా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో? ట్రాన్స్పరెన్సీ ఈ మధ్య చెప్పాలంటే తగ్గిపోయిందండి. ఉమ్, అండ్ మేజర్ ప్రాబ్లం ఏంటంటే చాలా మంది ట్రాన్స్పరెన్సీకి ఇంకా ఆనెస్టీ ఈ రెండిటికి మధ్య కన్ఫ్యూజ్ అయిపోతా ఉంటారు. ఉమ్, అండ్ దట్ ఈస్ వేర్ రిలేషన్షిప్స్ అన్ని మనకి పాడైపోతూ ఉంటాయి అన్నమాట. ఉమ్, చిన్న ఎగ్జాంపుల్ అండి. ఉమ్, రీసెంట్ గా మన దగ్గరకు వచ్చిన ఒక కపుల్, ఉమ్, అతను వాళ్ళ వైఫ్ కి తెలియకుండా ఉమ్, వాళ్ళ కలీగ్ తోటి ఉమ్, డిన్నర్ కి వెళ్ళాడు. ఓకే. డిన్నర్ కి వెళ్ళిన తర్వాత అక్కడ ఈ ఈ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చూసి చెప్పారు దట్ మీ యా. హస్బెండ్ ఎవరితో ఆ, డిన్నర్ ఆ, లో వచ్చారు ఆ, అనేసి. ఓకే. ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి వస్తున్నావు అనగానే హస్బెండ్ ఆనెస్ట్ గా ఉమ్, నేను మా కలీగ్ తోటి డిన్నర్ కి వెళ్ళొచ్చానండి అని చెప్పారు. ఉమ్, అమ్మాయి ఏమంటదంటే నాకు చెప్పేందుకు వెళ్ళలేదు నువ్వు అంటది. ఉమ్, ఇతను ఏమంటాడంటే నేను అలా అబద్ధం చెప్తున్నానా, నువ్వు అడగంగానే నిజమే చెప్తున్నాను కదా, ఆ, నేనేమి అబద్ధం చెప్పలేదు కదా, నేను మా ఫ్రెండ్స్ తోటి వెళ్ళాను నువ్వు అలా ఏం చెప్పట్లేదు కదా, అవును, మా కలీగ్ తోటే వెళ్ళానని నేను హానెస్ట్ గా చెప్తున్నాను కదా అనేసి అవును. ఇతను. ఉమ్, సో ఇక్కడ చూడండి థిన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్ ఏంటంటే ఉమ్, అతను ఆనెస్ట్ గా చెప్పాడు సరే, ఉమ్, కానీ చెప్పి వెళ్ళి ఉండాల్సింది. దట్ ఉమ్, వుడ్ హావ్ బీన్ ట్రాన్స్పరెన్సీ అన్నమాట. ఓకే. సో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అనే పర్మిషన్ కూడా అవసరం లేదు, ఉమ్, వెళ్ళొచ్చా అని పర్మిషన్ కూడా అవసరం లేదు. ఉమ్, నేను మా కలీగ్ తోటి ఇవాళ డిన్నర్ కి వెళ్తున్నాను అని ఒక మాట చెప్పెళ్ళి ఉంటే గనక ఉమ్, ఈమెకి ఆ డౌట్స్ అనేది రేజ్ అయ్యేది కాదు కదా. ఉమ్, ఇప్పుడు చూడండి వాళ్ళిద్దరి మధ్యలో ఇంటెన్షన్స్ నార్మల్ గానే ఉన్నాయి, ఉమ్, కానీ చెప్పకుండా వెళ్ళాడు, ఉమ్, నిలదీశాక నువ్వు నిజం చెప్పావు కానీ ఉమ్, చెప్పెళ్ళాల్సింది కదా. ఉమ్, ఇలాంటి తగాదాలు వస్తా ఉంటాయి అన్నమాట. సో ఓకే. చూడండి ఆ థిన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ఉమ్, బీయింగ్ ఆనెస్ట్ అండ్ ఉమ్, బీయింగ్ ట్రాన్స్పరెంట్. ఉమ్, మోస్ట్ రిలేషన్షిప్స్ లో ఇదే అవుతా ఉంటుంది. ఉమ్, ఏంటంటే పట్టుబడ్డాక, ఉమ్, లేపోతే చూసాక, లేకపోతే ఉమ్, యాక్ట్ అనేది అయిపోయిన తర్వాత ఆర్ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఉమ్, చెప్పడం అనేది ఇట్ మే బి ఆనెస్ట్, ఉమ్, కానీ దట్ విల్ నాట్ హోల్డ్ రిలేషన్షిప్స్ అన్నమాట. ఉమ్, ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయండి. ఆ ఉమ్, ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేశారు అని అంటే గనక ఉమ్, ఖచ్చితంగా ఏంటంటే ఈ రిలేషన్షిప్స్ బెటర్ గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఉమ్, చూడండి అదే వాళ్ళ ఫ్రెండ్ మీ హస్బెండ్ ఇట్లా ఎవరితోటో లంచ్ లో కనిపించారు, డిన్నర్ లో కనిపించారు అని చెప్పినప్పుడు ఉమ్, ఆ చెప్పి వెళ్ళాడు అని చెప్పినప్పుడు వాళ్ళ రిలేషన్ ఇన్ సొసైటీలో కూడా ఎలా ఉంటది. ఉమ్, 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 ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ అయింది, సర్దుకుందంతా బానే ఉంది. ఉమ్, ఇప్పుడు ఆ థర్డ్ పర్సన్ కి కూడా ఆ ఉమ్, మార్క్ అలా ఉండిపోతది కదా, వాళ్ళ యా, యా. హస్బెండ్ ఎవరితోటో తిరుగుతున్నాడు ఆ! అనేసి. ఈ ట్రాన్స్‌పరెన్సీ అనేది దీనివల్ల నెగెటివ్ ఇది గూడా పడే అవకాశాలున్నాయి గదా! ఎందుకంటే ఇప్పుడు ముందే చెప్పిందనుకో, కొంతమంది అట్లా ఎళ్ళడం ఇష్టం లేదని ఫైట్ జేసే వాళ్ళు కూడా ఉంటారు గదా! రైట్. సో, ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తే అడిగిన తెలిసినప్పుడు చూద్దాంలే అనుకోని కూడా మెయింటైన్ జేసేవాళ్ళు ఉంటారు కదా! అయితే తెలిసినప్పుడు చూద్దాంలే అనుకుంటే అది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అయిపోతుంది. హ్మ్. అయితే మీరన్నట్టు కొందరు అర్థం చేసుకోకపోవచ్చు. హ్మ్. అలాంటి కేసెస్‌లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ట్రాన్స్‌పరెన్సీ కంటే కూడా ముందు ట్రస్ట్ అనేది క్రియేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఒక రిలేషన్‌షిప్‌లో. హ్మ్. హ్మ్. సో మీరు ట్రస్ట్ క్రియేట్ చేసుకున్నారనుకోండి, హ్మ్. ట్రాన్స్‌పరెన్సీ న్యాచురల్‌గా వచ్చేస్తది. హ్మ్. ఈ ట్రస్ట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి అనంటే ఒక ఉదాహరణ. ఇప్పుడు నా పార్ట్నర్ రూమ్‌లోకి రాంగానే నేను సడెన్‌గా ఫోన్ ఆఫ్ చేసేయడము. హ్మ్. హ్మ్. అప్పటిదాకా టెక్స్టింగ్ హ్మ్. చేస్తున్నాను, హ్మ్. సడెన్‌గా రూమ్ రాంగానే సైడ్‌కి పెట్టేసా నేను. హ్మ్. లేదా నాకు కాల్ రాంగానే మా పార్ట్నర్ ముందు మాట్లాడకుండా నేను రూమ్ బయటికెళ్ళి మాట్లాడుతున్నాను. హ్మ్. 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 రైట్. పాస్వర్డ్ షేర్ చేయట్లేదు నేను. హ్మ్. ఒకసారి నీ ఫోన్ ఇయ్యి అనంగానే ఆహ్, ఎందుకు అని ఇలాంటి క్వెషన్స్ అడిగి, హ్మ్. 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 ఇవన్నీ ఏంటంటే ట్రస్ట్ అనేది పోతుందన్నమాట హ్మ్. ఇలాంటి హ్మ్. యాక్ట్స్ వల్ల. ఓకే. అలా కాకుండా మీరు ఫస్ట్ ట్రాన్స్‌పరెన్సీ కంటే ముందు ట్రస్ట్ బిల్డ్ చేసుకోండి. హ్మ్. రైట్. ఇప్పుడు సపోజ్ అడిగారు నీ ఫోన్ ఒకసారి ఇవ్వు అనేసి. హ్మ్. ఎందుకు ఏమిటి పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ ఇచ్చేసేయండి. ఓకే. ఇచ్చేసి ఎవరికైనా కాల్ చేయాలా అని అలా అడగండి కావాలంటే. ఓకే.
ఇయ్యక ముందు అడిగారనుకోండి దట్ విల్ అగైన్ క్రియేట్ డౌట్స్ అన్నమాట. సో ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఏంటంటే వాళ్ళు తప్పు చేయనప్పటికీ కూడా ఈ ట్రస్ట్ అనేది క్రియేట్ అవ్వదు. అండ్ ట్రస్ట్ లేని దగ్గర మనం ట్రాన్స్పరెంట్ గా ఉన్నా కూడా మీరు చెప్పినట్టు ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ అవుతాయి అన్నమాట. ఓకే. సో ట్రస్ట్ క్రియేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అయితే జనరల్ గా మ్యారేజెస్ లో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మన సర్కిల్ ఏ సర్కిల్ తోటి మనం రెగ్యులర్ గా బయటికి వెళ్తూ ఉంటామో, ఎవరితోటైతే మింగిల్ అవుతా ఉంటామో ఆ సర్కిల్లో మన స్పౌస్ ని కూడా ఇంక్లూడ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. ఇప్పుడు అది నా మేల్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫీమేల్ ఫ్రెండ్స్ అవ్వచ్చు. మోస్ట్ టైమ్స్ ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ ఫ్రెండ్స్ ఉంటుంది. మనకు ఒక క్లోజ్డ్ గ్యాంగ్ ఉంటుంది, రైట్? సో పెళ్ళైపోయిన తర్వాత కూడా మనం ఏంటంటే అది కాలేజ్ లో ఫామ్ అయిన గ్యాంగ్, అందరం కలిసి టూర్ కి వెళ్ళటం కానీ రెగ్యులర్ గా కలవడం కానీ చేస్తూ ఉంటాం. అలా చేసేటప్పుడు మీ స్పౌస్ ని కూడా మీరు ఇన్వాల్వ్ చేశారనుకోండి, అట్లీస్ట్ ఫర్ ఫ్యూ ట్రిప్స్, వాళ్ళకి ట్రస్ట్ క్రియేట్ అవుతుంది. మీరు ఏ సర్కిల్లో ఉంటున్నారో, ఎవరితో వెళ్తున్నారో, ఎలా ఉంటారో అనేసి. ఆ ట్రస్ట్ క్రియేట్ అయిన తర్వాత మీ ప్రైవసీ మీకు ఉంటుంది. నేను బయటికి రెస్టారెంట్కి వెళ్తున్నానంటే అసలు మొహమాటం లేకుండా విత్ ఫుల్ కాన్ఫిడెన్స్ వెళ్ళేసి రా అనేసి యాక్సెప్ట్ కూడా చేస్తారనమాట. సో దట్ ఈస్ హౌ ట్రస్ట్ షుడ్ బి క్రియేటెడ్ ఇన్ వేరియస్ వేస్. అండ్ 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను అంతే. బట్ అలా ట్రస్ట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ట్రాన్స్పరెంట్ గా ఉండి రిలేషన్షిప్ ని హోల్డ్ చేసుకుంటే దాట్ విల్ బి ది బెస్ట్ రిలేషన్షిప్. ఓకే. మీరు ఇలా అంటున్నారుగా, కొంతమంది చెప్తారు అంటే కలీగ్స్ ని అండ్ మన ఆఫీస్ సర్కమ్స్టెన్సెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళని ఇంటి వరకు తీసుకురావద్దు, ఇక్కడ మళ్ళీ ఇంట్లో ఫ్యామిలీకి సంబంధించి ఆఫీస్ వరకు తీసుకెళ్ళొద్దు, ఎందుకంటే అక్కడవి ఇక్కడ మాట్లాడడం కానీ వాళ్ళని వీళ్ళని కలపడం వల్ల కానీ రిలేషన్షిప్స్ పాడైపోతాయి అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ క్వైట్ నెగటివ్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆఫీస్ ఎన్వైరన్మెంట్ హెల్దీగా లేదు, అలాంటి కేసెస్లో ఆఫీస్లో జరిగిన వర్క్స్ ఏదైతే ఉన్నాయో, లేకపోతే పరిణామాలు కానివ్వండి, ఆఫీస్లో జరిగేది ఏదైనా కానివ్వండి, అది నేను ఇంటి దాకా తీసుకొచ్చి అక్కడ ఫ్రస్ట్రేషన్ ఇంట్లో తీర్చుకోవడము, లేదా ఇంట్లో గొడవ పడ్డ ఫ్రస్ట్రేషన్ మొత్తం నేను మా ఆఫీస్ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఇవాళ మా ఆవిడ అట్లనింది, నన్ను తిట్టింది, ఇలాంటివన్నీ చెప్తా ఉన్నాం అనుకోండి, అప్పుడేంటంటే ఆబ్వియస్లీ అక్కడ చెప్పినప్పుడు ఆ టోటల్ ఎన్వైరన్మెంట్ మారిపోతుంది అనమాట. సో అలా మోయటం అనేది కరెక్ట్ కాదు. బట్ సి హియర్ నేను ఇందాక చెప్పిన కేసులో ఏంటంటే యు ఆర్ క్లోజ్ అసోసియేట్స్, అది వాళ్ళ ఆఫీస్ వాళ్ళు అవ్వచ్చు, అవుట్ ఆఫ్ ఆఫీస్ కానివ్వండి, నా కాలేజ్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేదంటే నేబర్స్ కావచ్చు, ఎవరైనా కానివ్వండి, రెగ్యులర్ గా నేను ఎవరితో అయితే బయటికి వెళ్తానో వాళ్ళని మాత్రం ఇన్వాల్వ్ చేయండి. మీ స్పౌస్ అండ్ వాళ్ళకి కూడా ఏంటంటే పరిచయం ఏర్పడితే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ న్యాచురల్ గా వచ్చేస్తుంది అనమాట. ఓకే. ప్రైవసీ కోరుకుంటున్నారు కదా, అంటే నా సెల్ ఫోన్ మీకు ఎందుకు చూపించాలి అండ్ దానికి సంబంధించి ఇప్పుడు వాళ్ళకి అంటే వైఫ్ మొబైల్ కూడా చూడడానికి లేదు, కొంచెం ప్రైవసీ, ఇప్పుడు మొబైల్ కూడా అడగడానికి లేదట కదా, కొన్ని మనకి రూల్స్ కూడా వచ్చాయట కదా. సి దట్ ఈస్ టు హ్యావ్ ది ప్రైవసీ ఇంటాక్ట్. అదేంటంటే రూల్స్ పరంగా చూసుకుంటే కనుక ఎస్ ఐ అండర్స్టాండ్ దట్ పర్మిషన్ లేకుండా మొబైల్ ఫోన్, అదే హస్బెండ్ ది కానివ్వండి, వైఫ్ ది కానివ్వండి, ఎవరిదన్నా సరే వితౌట్ పర్మిషన్ మొబైల్ ఫోన్ చెక్ చేయడం అనేది ఎథికల్ కాదు, ఇవన్నీ చెప్తారు. దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. అక్కడ దాకా తెచ్చుకోకండి అని అంటున్నాను నేను. అంటే ఇప్పుడు నీ మొబైల్ నేను చెక్ చేయాల్సిన అవసరం పడుతుంది, అక్కడ దాకా తెచ్చుకోకండి మీరు. కీప్ యువర్ పాస్వర్డ్ ఓపెన్ ఆర్ యునో, అది అంటే డెలిబరేట్ గా చెప్తున్నట్టు కాకుండా సమ్ టైమ్స్ ఏంటంటే సపోజ్ నేను డ్రైవ్ చేస్తున్నాను, ఎవరికో టెక్స్ట్ చేయాలి, నేను ఫోన్ ఇచ్చేసి పాస్వర్డ్ చెప్పేసి వాళ్ళకి టెక్స్ట్ చెయ్యి, నాకు 5 minutes లేట్ అవుతుంది అనేసి నేను అలా చెప్పాను అనుకోండి, అప్పుడేంటంటే నేను న్యాచురల్ గా నా పాస్వర్డ్ ఇచ్చేసాను నేను. అండ్ అక్కడ డౌట్ పడాల్సి, నిజంగా నేను అంతా డెలిబరేట్ గా నేను ఇచ్చేసినప్పుడు ఏంటంటే డౌట్ కూడా క్రియేట్ అవ్వదు అక్కడ. అలా ఏంటంటే డెలిబరేట్ గా ఇచ్చేసుకుంటే ఓకే. ప్రైవసీ అనేది ఉండాలండి, టు ఎన్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్. బట్ బిట్వీన్ కపుల్స్ ట్రాన్స్పరెన్సీ విల్ హోల్డ్ యూ అప్. మీరు అక్కడ కూడా విత్ ఇన్ కపుల్స్ కూడా హస్బెండ్ కి తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి, వైఫ్ కి తెలియని కొన్ని విషయాలు ఉన్నాయి, అవి నేను దాచి పెడతాను అంటే ఆబ్వియస్లీ ట్రస్ట్ ఇష్యూస్ వస్తాయి. ఇట్ విల్ ఇంపాక్ట్ ది రిలేషన్. సో రిలేషన్షిప్ లో కూడా ట్రాన్స్పరెంట్ గా ఉంటే కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది అర్థం చేసుకోరు. సో అలాంటి వాళ్ళకి ఇంకా ఆప్షన్ ఉండదు కదా. అట్లీస్ట్ గివ్ ఇట్ ఎ ట్రై. ఇప్పుడు ఏంటంటే మీరు వినదులే లేకపోతే ఇది వర్కౌట్ కాదులే అని వదిలేసే కంటే గివ్ ఇట్ ఎ ట్రై, గివ్ యువర్ బెస్ట్ షాట్. వర్కౌట్ అయింది అని అంటే ఫైన్, వర్కౌట్ కాలేదు అని అంటే ఇంకా నథింగ్ కెన్ బి డన్ ఇన్ దట్. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ టు us. వెల్కమ్ అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream.
Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.